కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మీకు తెలుసా? ఒకరోజు దేవుడు ఒక దేవదూతని పిలిచి ఈ భూలోకంలో అత్యంత విలువైన దాన్ని నాకు తీసుకురమ్మని దేవుడు చెప్పారు. అప్పుడు ఆ దేవదూత మొదటగా బంగారాన్ని తీసుకువెళ్ళింది. అయితే దేవుడు చెప్పారు ఇది కాదన్నారు. రెండవదిగా విలువైన వజ్రాలను తీసుకువెళ్ళింది. ఇది కూడా కాదన్నారు. మరలా అందమైన పూలు, తియ్యని పండ్లు తీసుకువెళ్ళింది. దేవుడు మరలా ఇది కూడా కాదన్నారు. అయితే ఆ దేవదూత ఏమి తీసుకురావాలో తెలియక ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని పశ్చాత్తాపంతో కన్నీటితో అతను ప్రార్థిస్తున్నాడు. ఆ దేవదూత అతని పశ్చాత్తాప కన్నీటి చుక్కలను ఒక బంగారపు చిప్పలో సేకరించి దేవుడి దగ్గరికి వెళ్ళింది. వాటిని చూసిన దేవుడు ఆనందించి, ఇవే నాకు అత్యంత విలువైనది. ఒక పాపి పశ్చాత్తాపడి నా దగ్గరికి రావడం కంటే గొప్పది మరొకటి లేదని దేవుడు చెప్పారు. నిజమే, మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ప్రతి కన్నీరు చూసి దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా దయచేస్తారు. బైబిల్లో చూసినట్లయితే హన్నా సంతానం కొరకు కన్నీటితో ప్రార్థించింది. సమూయేలును దేవుడు అనుగ్రహించారు. అలాగే హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ పొడిగించారు. ఎజ్రా ఇశ్రాయేలుల మారు మనసు కోసం కన్నీటితో దేవుని మందిరం దగ్గర ప్రార్థన చేసినప్పుడు దాని ఫలితంగా వారందరూ మారు మనసు పొందారు. మనం దేవుని సన్నిధిలో కాచే ప్రతి కన్నీటి బొట్టు కూడా వృధా కాదు. దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు, ప్రతి కన్నీరు చూస్తాడు, ప్రతి బాధను కూడా అర్థం చేసుకుంటాడు. అందువల్ల మీ జీవితంలో ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానకండి. ఎందుకంటే ఈ రోజు మీరు కాచే ప్రతి కన్నీరు కూడా రేపు దేవుడిచ్చే ఆశీర్వాదానికి ఒక విత్తనంగా మారుతుంది. ఆమె